ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే దాని మీదనే ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. హాట్ టాపిక్స్ కూడా దాని మీదనే నడుస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు నడుస్తున్నా సరే ఇప్పుడు తెలంగాణ ప్రజల కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ గారిని ఏ విధంగా విచారిస్తారు, అసలు విచారించిన తర్వాత ఏం జరగబోతుంది అనేదే దానివైపు చూస్తూ ఉన్నారు. మరి దాని గురించి మనతో చెప్పడానికి సీనియర్ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారు. ఆయన నివాసంలోని నందినగర్ నివాసంలోనే విచారిస్తూ ఉన్నారు సార్. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజంగా కేసీఆర్ గారిని విచారించి వారు ఏం తేల్చబోతున్నారు, దీని ద్వారా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు సార్? రాము, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. కొండందేవి ఎలుకనబడతారా, ఏమైనా సాధిస్తారా అంటే ఇప్పటిదాకా విచారణ జరిగిన అన్నింటిలో అదే జరిగింది కదా. ఎలుకను కూడా పట్టలే అంటున్నాం. కొన్నిసార్లు 3 సీట్లు 2 ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చింది చిన్న చితిక పక్కన పెడితే గొర్రెల స్కామ్ దాని మీద సీటు, ఈ కార్ కేసు అదో సీటు, ఇప్పుడు మీరన్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది ఒక సీటు, సిట్ అండ్ సిట్టు, స్టాండ్ అండ్ స్టాండ్ చూస్తున్నాం. అట్లాగే 2 కమిషన్లు, కాళేశ్వర కమిషన్ ఒకటి, అట్లాగే యాదాద్రి భద్రాద్రి దాని మీద కమిషన్ ఒకటి. ఆ 2 రిపోర్ట్లు వచ్చేసింది. ఇది వరకు అరెస్టులు లేవు, బాంబులు వెళ్తాయంటే బాంబులు లేవు, పేర్లు లేవు. చూసినాం కదా ఏమైందంటే ఏం జరగలేదు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కిందకి వస్తాం. ఎందుకంటే ఈ కార్ రేసుది అక్కడ అయిపోయింది. గవర్నర్ పర్మిషన్ వచ్చినా కూడా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారన్నారు. రేపు అయిపోయింది. అట్లానే గొర్రెల కుంభకోణంలో ఇంత కొండందవి ఎక్కడ కూడా పట్టకుండా 2-3 అధికారులను సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత అదే అతిగతి ఏమైందో తెలియదు దాన్ని, ఆ కేసుది. ఇక ఇది నడుస్తున్న చరిత్రలో ఒక మొగిలి రేకులో, ఒక కార్తీక దీపము, ఒక ఋతురాగాల సీరియల్ లాగా నడుస్తుంది. మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఏం లేదు ఇందులో నేను మొదటి చెప్తున్నాను రాము. మొదలు హరీష్ రావుని పిలవగానే హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అని ఒక వరుస చెప్పిన నేను అందరిని పిలుస్తానని చెప్పి. కాబట్టి వరుస తప్పింది కానీ నేను ఇచ్చిన వ్యక్తులను 4 వచ్చారు. ఇప్పుడు మొదలు హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు అంటే కేటీఆర్ పిలిచారు, కేటీఆర్ తర్వాత సంతోష్ రావుని పిలిచారు, ఇప్పుడేమో కేసీఆర్ పిలిచారు. మంచిదే. దీనిలో కూడా చాలా అంబిగ్యూటీ మెయింటైన్ చేయడము, మీకు 65 ఏళ్ల వయసు మించున్నది కనుక మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ చేస్తామని మొదలు ఆప్షన్ వాడే ఇస్తారు. ఆప్షన్ ఇచ్చినాక ఎర్రవల్లికి రమ్మంటే అది కాదు, హైదరాబాద్ లో చేస్తారు, నందినగర్ లో చేస్తారు, మీ అడ్రస్ ఇక్కడే ఉందంట. మనిషి ఎక్కడ ఉంటే అక్కడ చేస్తారా, అడ్రస్ ఇక్కడ కాగితాల మీద అడ్రస్ చేస్తారా? అయినా సరే నా ఉద్దేశం లా ఒబీడియంట్ సిటిజన్ గా నేను వస్తాను, విచారణ హాజరవుతాను, కొంచెం టైం ఇవ్వండి అన్న. కొంచెం టైం ఇవ్వండి అంటే కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయంటే కూడా టైం ఇవ్వకుండా కావాలని హరాస్మెంట్ అంటున్నారు. అందులో ఏమి జరగలేదు, ఫోన్ ట్యాపింగ్ జరగలేని అంటలేదు, కానీ జరిగినా కూడా దీనికి పద్ధతి ఇది కాదు అంటున్నాను. నిజంగానే చెప్పాలంటే రాజకీయ నాయకులు చెప్తే అధికారులు చేస్తున్నారంటే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఏది ఫిజికల్ గా మనకు పేపర్ మీద ఎవరు పెట్టి ఇన్స్ట్రక్షన్ ఇయ్యారు, పలానా హరీష్ రావు చేయమనో లేకపోతే రేవంత్ రెడ్డి చేయమనో ఫోన్ ట్యాపింగ్ అని ఎవరు ఇవ్వరు. కానీ ఇందులో చూసుకుంటే ఏంటంటే రాజకీయ కక్షపూరితంగా చర్య కనపడుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. అంతకుముందు అధికారులను విచారించారు, ఆ తర్వాత విక్టిమ్స్ అంటాం కదా, రఘునందన్ రావు గారు, ఈటల రాజేంద్ర గారు, మన విశ్వేశ్వరరెడ్డి గారు, ఇట్లా చాలా మంది విచారించారు, చూసాం. ఆ తర్వాత చూసుకుంటే ఎప్పుడైతే ఈ వీళ్ళని విచారించే క్రమంలో చూసుకుంటే విక్టిమ్ కాదు వీళ్ళు. ఇవాళ చూస్తే 160 సిఆర్పిసి 160 ఏం చెప్తుందంటే అలా 243/24 కేసులో ఏది పెంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మా ఫోన్ ట్యాప్ అయిందని ఇచ్చిన కేసులో మీకు ఏమైనా విషయాలు తెలిస్తే దయచేసి తెలపండి అని నోటీస్. అంతే. అంటే విక్టిమ్ కాదు వీళ్ళు, బాధితులు కాదు, అక్యూజర్ అంతకంటే కాదు. ఒక రకంగా సాక్షి అన్నట్టు. అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరూ కూడా పైన నుంచి ఆదేశాలు వస్తాయి. పైన అంటే ఎవరున్నారు, ముఖ్యమంత్రి, చీఫ్ కనుక ఆదేశాలు వస్తే చేస్తామన్నారు. అట్లాగే మరి అటువంటిప్పుడు పైనుంచి ఆదేశాలు అంటే అధికారులలో శాంతి కుమార్ గారు ఉంటారు, అప్పుడు అంతకు సోమేష్ కుమార్ గారు ఉంటారు 2 సార్లు టర్మ్ చూస్తే. మరి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడున్న ఆయన సిఎస్ గా ఉండేవారు. మరి వీళ్ళందరూ విచారించాలి కదా, అధికారులు వీళ్ళే కదా. మరి మిగతా పోలీసు కానీ దేని మీద కానీ ఐఏఎస్ అధికారులది పెత్తనం ఉంటది కదా, మరి వాళ్ళని ఎందుకు విచారించలే? అంతేందుకు అప్పుడు మేము బాధితులే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పిండు. ఏమని, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, దయచేసి టైప్ అవుతుంది, మీరు దయచేసి మీరు నా ఫోన్ లో మాట్లాడకండి, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడండి. మరి రేవంత్ రెడ్డి విక్టిమే కదా, బాధితులే కదా, మరి ఆయన ఎందుకు విచారించలేదు? అట్లానే మన కవిత ఈ మధ్యన కేసీఆర్ గారు కూతురు, నాది నా భర్తది కూడా అయింది, మా బావ హరీష్ రావుది కూడా అయింది, హరీష్ రావు భార్యది కూడా అయింది అంటుండగా అటువంటిప్పుడు వాళ్ళందరినీ విచారించలేదు, ఎందుకు విచారించలేదు? ఇట్లా చాలా సమస్యలు, దాని ప్రశ్నలు వస్తాయి. ఒకవేళ అడుచు పెడితే 4,000 ఇటు తిరుగుతాయి. దాంతోపాటు శివధర్ రెడ్డి గారు ఆనాడు మనకు డీజీపీ ఉండేవాడు, మన ఇంటెలిజెన్స్ డిఐజీ ఉండేవాడు, ఆయన విచారించాలి కదా. మరి ఇప్పుడేమో ఆయన పూర్తిగా పై అధికారిగా ఉన్నారు. అట్లానే
ఆనాడు మహేందర్ రెడ్డి గారు అధికారిగా ఉన్నారు. ఆయన కిందనే ఈ శివధర్ రెడ్డి పనిచేశారు. శివధర్ రెడ్డి కింద ఈ ప్రభాకర్ రావు పనిచేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలు ఎవరిచ్చారని వీళ్ళిద్దరు ఇచ్చిండ్రా? పోలీస్ బాస్ ఇచ్చారా, లేకుంటే ఐఏఎస్ బాస్ ఇచ్చారా? ఈ రెండు కాకుండా డైరెక్ట్ గా కేసీఆర్ ఇచ్చారా? ఇవన్నీ తేలాలి కదా. దాని మీద వచ్చి కాలాహం తప్పనిసరి అక్కడ జరిగింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. చూసి రమ్మంటే కాల్చి వచ్చే పని, లేకుంటే ఒంటే గుడారం లాగా అడుగు పెట్టనిస్తే మొత్తం అంతా ఆక్రమించుకోవడం జరిగింది. తేలుకు పెత్తనం ఇస్తే తెలంగాణ కుట్టి చంపినట్టు వీళ్ళు ఏం చేశారంటే కొంత అవకాశం ఇస్తే దాన్ని వాడుకున్నారు. స్వామి కార్యం స్వకార్యం రెండు చక్కబెట్టుకున్నారు. వరగని స్వామి భక్తి కంటే ఎక్కువ స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించారంటున్నారు. ఇందులో అధికారులు తప్పిదం ఉంటుందా, రాజకీయ నాయకులు తప్పిదం ఉంటుంది? రాజకీయ నాయకులు తప్పిదం ఉంటది కాదంటే, కానీ ఎక్కడ చిక్కరు వీళ్ళు రాను. అందుకనే అధికారులు తప్పు చేస్తే జైలుకు పోతారు, కానీ అదే రాజకీయ నాయకులు తప్పు చేస్తే చాలా వరకు జైలుకు పోరు. ఏ జైలు అంతనో మనకు మన ఏమంటారు దాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి పోవచ్చు, కానీ చాలా వరకు అధికారులు ఎక్కువ మంది పోతారు. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీబీ ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు జైలుకు పోయింది, కానీ ముఖ్యమంత్రిగా ఆయన పోలే కదా, చనిపోయి బతికిపోయింది, అది వేరు. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సునీల్ సంజయ్ వాళ్ళు పోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోలే కదా. అందుకని ఏమంటే అధికారులు కూడా కొంత పని చేసేటప్పుడు ఏం చేస్తున్నాం అని ఆలోచన చేయాలి. లేకపోతే అధికారాలు పార్టీ ప్రభుత్వాలు మారగానే మళ్ళీ కక్ష సాధింపులు విచారలేము. అదైతే కనుక ఈ కేసులో నాకు తెలిసి రాజకీయ నాయకులు శిక్ష పడే అవకాశం తక్కువ అనుకుంటున్నాను నేను. రాజకీయ నాయకులు బయటపడే అవకాశం తక్కువ కనుక ఏదైనా సరే సిట్టు విచారణకు హాజరైండు, దాన్ని అభినందించాలి కేసీఆర్. కానీ ఎన్ని అభ్యంతరాలు ఉన్నా, రకరకాల వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా తన ఇంటి దగ్గర గాంధీనగర్ ఇంట్లో చేస్తున్నారు. అది 3 గంటలు చదువుతాయి. ఇప్పుడు 3 గంటలు మొదలు కాలే. 3 గంటల నుంచి మొన్నలాగా 7 గంటల 8 గంటల హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్ చేసినట్టే మరి వీళ్ళ ఈ వయసులో మరి ఎన్ని గంటలు తీసుకొస్తారు, మళ్ళీ రమ్మని పిలుస్తారా కూడా నేను చెప్పలేను. చెప్తే మళ్ళీ రమ్మని కూడా పిలవచ్చు. నేను ఇప్పుడు నేనైతే ఊహ చేస్తున్నాను, జ్యోతిష్కుని కాదు, కానీ నేను రాజకీయ పరంగా ఆలోచనతో చెప్తున్నాను. ఇక్కడ ముగియాలనుకుంటున్నాను. విచారణ మళ్ళీ కంటిన్యూ చేస్తారు, ఇంకో రోజు రమ్మంటారు, అది కూడా జరుగుతుంది అనుకుంటున్నాను. రెండోది లేకుండా ఇక్కడ ముగించవచ్చు, అంతగానే ఉంటే అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగితే కనుక బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. సిట్ ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టకూడదు కరెక్ట్. ఎందుకంటే సమాచారం ప్రకారం ఇన్వెస్టిగేషన్ పీరియడ్ లో ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు. ఇన్వెస్టిగేషన్ చేసినాక కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఒక రకంగా చెప్పిన సిట్ అనేది పెద్ద పోలీస్ స్టేషన్ లాంటిది, కోర్టు కాదు, ఏం కాదు. అది ఇక్కడ జరిగిన దాన్ని బట్టి కోర్టులో రేపు పొద్దున అక్యూజ్డ్ ఎవరిని చేయాలి, విక్టిమ్ ఎవరిని చేయాలి, విట్నెస్ ఎవరిని చేయాలి అనే దాన్ని బట్టే ఉంటది. ఈ ప్రాథమిక విచారణ తప్ప 2 ఏళ్ల తర్వాత ప్రాథమిక విచారణ దేశంలో ఈ కేసు మరొక 3 ఏళ్ళు కొనసాగుతుంది అనుకుంటాను. చెప్పాను ఇప్పుడే. ఋతురాగాలు, లేకపోతే కార్తీక దీపం, లేకుంటే అట్లాంటి సీరియల్ లాగానే జరుగుతుంది నేను అనుకుంటున్నాను. కానీ మంచి పరిణామం ఏంటంటే కేసీఆర్ గారు పోవడం, ప్రజాసభని గౌరవించడం, నేను సాక్ష్యానికి వస్తానని మంచిది అంటున్నాను. ఇది జరగాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.